కాపు కాపు అని చెప్పి ఉద్యమం అని చెప్పి ఏం చేశారు మీరు కాపులకి? మేము అడుగుతున్నాం, ఈ జనరేషన్ అడుగుతున్నాం. ఏమీ చేయలేదు మీరు. మీ అధికార మదం కోసం, అధికార దాహం కోసం అటు పోయారు. మీరందరూ ఒక టైఅప్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, ముద్రగడ్డ పద్మనాభం గారు, వీళ్ళందరూ అక్కడికి వెళ్ళిపోయి ఆ వైసీపీ ఆఫీసులో కూర్చుని ఇది కాపులు ఎలా అన్నట్టు సిగ్గు అనిపించట్లేదు. ప్రజలు అదే అడుగుతున్నారండి. 24న ఇస్తారు సమాధానం గట్టిగా. 2024 ఈ సంవత్సరం 40 రోజుల్లో తీర్పు అద్భుతంగా ఉంది. ఏ పరిస్థితుల్లో ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అద్భుతంగా ఉందండి, అది ఒప్పుకోండి. తిరుమల అద్భుతంగా ఉంది. శ్రీనివాసరావు గారు అని ఆయన ఈవో గారు ఆయన ఉన్నారు. ఆయన చాలా అద్భుతంగా భక్తిగా ఉంది. ఉండేవారు. అంతకుముందు మనకి కనుమూరి బాజిరాజు గారు ఉండేవారు. ఇతను వచ్చినప్పటి నుంచి ఇక దాచుకోవడమే కదా మొత్తం. ఎక్కడ ఏమున్నాయో దోచుకోవడం. నెయ్యిలు ఈ లడ్లు, జీడిపప్పులు, పువ్వులు, కాంట్రాక్టులు. ఎవరైనా బోర్డు మెంబర్ అవ్వాలంటే బీహార్ జైలుకి వెళ్ళొచ్చేస్తే బోర్డు మెంబర్. విజయసాయిరెడ్డి అల్లుడు ఉన్నాడు కదా, శరత్ చంద్రారెడ్డి, బీహార్ జైల్లో బెయిల్ ఇచ్చారు, బయటకు వచ్చాక బోర్డు మెంబర్ టీటీడీ. అంటే ఒక ఫండమెంటల్ పెట్టారు ఈ గవర్నమెంట్లో. జైలుకి వచ్చేస్తే బోర్డు మెంబర్ ఇస్తారు. చూడండి, ఎవరైనా ఉంటే మనం అలాగా ఎలాంటి పరిపాలన. తిరుమలలో ఎక్కడ చూసినా కూడా చీ అంటున్నారు, తూ అంటున్నారు. అసలు మొత్తానికి నా దగ్గర ఇప్పుడు లోకేష్ బాబు గారు రెడ్ డైరీ అన్నారు, కరెక్ట్గా టైంకి తెచ్చావమ్మా ఎదురుకుండా. నా దగ్గర ఒక డైరీ ఉంది. ఆ డైరీలో శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు మేము అప్పుడు ప్రచారం చేసినప్పుడు ఎవడెవడు ఏమేమి చేశాడు, ఏంటి తిరుమలలో ఏం జరిగినాయి, అవన్నీ ఒక పెద్ద కట్టే ఉంది నా దగ్గర. అవన్నీ ప్రచారంలో వాడతాం. ఇప్పుడు ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది, ఏమన్నా మనం ఏంటి సిన్సియర్గా మనం అద్భుతంగా ఎదుగునండి, ఇక్కడ ఫ్రాడ్ జరిగిందంటే ఏందన్నా ఏం మాట్లాడుతున్నారన్న మీరు? ఫ్రాడ్ ఏం జరిగిందా అంటే మన రెడ్లన్నా, నేను రెడ్డిగా వెళ్ళండి అనేసి నేను సంతకం పెట్టేసి ఇచ్చేసాను. నేను సీఎం ఆఫీసులో ఇచ్చేసాను. 3వ నెలలోనే. తర్వాత నా మీద ఒక ఎలిగేషన్ వేశారు. ఒకటి, మీరు జర్నలిస్ట్ మిత్రులు ఆలోచించండి. పృథ్వీరాజ్దే ఒరిజినల్ వాయిస్, అంబటి రాంబాబుది ఒరిజినల్ కాదు, ఫేకు. అవంతి శ్రీనివాస్ది ఫేకు. ఆడికి జిప్పిప్పి చూపించాడు, అది ఫేకు. అంటే నేను ఎందుకు నాది ఒరిజినల్ అన్నారు? వాళ్ళ ఎంపీ సీట్లు అడిగాము, లేకపోతే వాళ్ళ ఆస్తుల్లో వాటాలు ఇమ్మన్నాము. అంటే వాడుకుని వదిలేసే రకం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిది వాడుకుని వదిలేసే రకం. వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఎన్ని శబ్దం అంటున్నారు. ఆ శబ్దం ఓడిపోవటానికి శబ్దం. మేము యుద్ధం అంటున్నాం. ఏంటంటే ఓట్లతోటి మేము యుద్ధంలో గెలుస్తాం అనేది మా ప్రాపగండ. సో వచ్చేది కూటమి ప్రభుత్వం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.